వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట మత్స్యకార సంఘం బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఉన్న గొల్ల చెరువులో గుర్రపు డెక్క మొక్క పెరిగి చెరువంతా పాకడంతో మత్స్యకారులు చేపలు పట్టడానికి వీలు లేకుండా పోయిందని తెలిపారు. సంబంధిత అధికారులు గుర్రపు డెక్కను తొలగించాలని, అలాగే పట్టణానికి చెందిన మురుగునూరు కాలువల ద్వారా చెరువులోకి రాకుండా చేయాలని కోరారు. అలాగే చెరువు మొత్తానికి ప్రహరీ గోడ నిర్మించి తోమును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గొల్ల చెరువుపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 70 కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అధ్యక్షులు నరహరి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కోశాధికారి రాములు, అలాగే బీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రైట్ సీదా మత్స్యకారుల కుటుంబాలకు దాదాపు తాండ్రుకు చెందినటువంటి 70 కుటుంబాలు వాళ్ళపై ఆధారపడ్డ మళ్ళీ ఒక 100 కుటుంబాలు అంటే దాదాపుగా 170 కుటుంబాలు ఆ చెరువు పైన ఆధారపడ్డారు. వాళ్ళంతా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్ళకంతా వేరే సోర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఈరోజు బీసీ సంఘము మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ముందు ధర్నా చేయడం పరిస్థితికి ఈరోజు ఎవరు కల్పించారంటే కేవలము ఇరిగేషన్ అధికారులే కల్పించారా అని చెప్పేసి చెప్పక తప్పదు. నిజంగా కూడా ఇరిగేషన్ అధికారులకు ధర్నాలు చేసినంత వరకు మీరు ముందుకొచ్చి పనులు చేయరా? మీ ఇరిగేషన్ అధికారులకు కలెక్టరేట్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ముందు ధర్నాలు చేయాలా? చెప్పండి, ఏం చేస్తే మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ సంఘం ద్వారా ఇరిగేషన్ అధికారులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాబోయే 15 రోజుల లోపల ఆ గుర్రపు టేకను తీసి అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ వాటర్ని అంతా కూడా నియంత్రించి అంతేకాకుండా అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఇవన్నీ చేయకపోతే మాత్రం ఆ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మాత్రం బీసీలో ఉన్న అన్ని కులాలతోటి తాండూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మత్స్య సహకార సంఘాలతోటి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.